హలో ఫ్రెండ్స్, DC మిషన్స్లో ఫీల్డ్ మరియు ఆర్మాచర్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎలా కొలవాలి అనే దాని గురించి ఈ అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. DC మిషన్ నేమ్ ప్లేట్ వివరాలు చదివి వివరించగలరు. DC మిషన్ టెర్మినల్స్ టెస్ట్ చేసి ఐడెంటిఫై చేయగలరు. వాల్ట్ మీటర్, అమ్మీటర్ మరియు ఓమ్ మీటర్ పద్ధతి ద్వారా DC మిషన్ షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కొలిచి రిజల్ట్స్ కంపేర్ చేయగలరు. వాల్ట్ మీటర్, అమ్మీటర్ మరియు ఓమ్ మీటర్ పద్ధతిని ఉపయోగించి ఆర్మాచర్ రెసిస్టెన్స్ కొలిచి వెరిఫై చేయగలరు. ఈ అభ్యాసం చేయడానికి ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్ సేకరిద్దాం. స్క్రూ డ్రైవర్, ఇన్సులేటెడ్ కాంబినేషన్ ప్లయర్స్, డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్, మూవింగ్ కాయిల్ వోల్ట్ మీటర్ 0 నుండి 25 వోల్ట్స్, మూవింగ్ కాయిల్ అమ్మీటర్ 0 నుండి 100 మిల్లీ ఆంపియర్స్, సిరీస్ లేదా షంట్ టైప్ ఓమ్ మీటర్ 0 నుండి 50 ఓమ్స్, మూవింగ్ కాయిల్ అమ్మీటర్ 0 నుండి 5 ఆంపియర్స్, మూవింగ్ కాయిల్ వోల్ట్ మీటర్ 0 నుండి 500 వోల్ట్స్, బ్యాటరీ 24 వోల్ట్స్, బ్యాటరీ 6 వోల్ట్, రియోస్టాట్ 250 ఓమ్స్ 1 ఆంపియర్, DC కాంపౌండ్ మిషన్, రియోస్టాట్ 10 ఓమ్ 5 ఆంపియర్, PVC ఇన్సులేటెడ్ కాపర్ కేబుల్, క్రొకడైల్ క్లిప్స్, టెస్ట్ ల్యాంప్. DC మిషన్ నేమ్ ప్లేట్ వివరాలను చదివి క్షుణ్ణంగా తెలుసుకోండి. టేబుల్లో ఇవ్వబడిన మిషన్ నేమ్ ప్లేట్ వివరాలు నోట్ చేయండి. DC మిషన్ టెర్మినల్ కవర్ తీసివేయండి. సరైన టూల్స్ ఉపయోగించి స్క్రూ హెడ్స్కి నష్టం జరగకుండా చూడండి. స్క్రూస్ని ఒక ట్రేలో ఉంచండి. 4 టెర్మినల్స్లో ఏవైనా 2 జతల టెర్మినల్స్ మధ్య మల్టీమీటర్ ప్రోబ్స్ ఉంచండి. మల్టీమీటర్లో బీప్ సౌండ్ ద్వారా వైండింగ్ పేర్లను గుర్తించండి. పెయిర్స్ కొనుక్కున్న తర్వాత మల్టీమీటర్ని లో రెసిస్టెన్స్ మోడ్కి సెట్ చేయండి. పెయిర్స్ మధ్య టెర్మినల్స్ ఉంచండి. లో రెసిస్టెన్స్ పెయిర్స్ అనేవి ఆర్మాచర్ టెర్మినల్స్ మరియు హై రెసిస్టెన్స్ వాల్యూస్లు కలిగినవి. షంట్ ఫీల్డ్ వైండింగ్స్. వాల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ పద్ధతి ద్వారా షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కొలవండి. స్విచ్ S1 ద్వారా రియోస్టాట్ ఇన్పుట్ కి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయండి. రియోస్టాట్ అవుట్పుట్ నుండి మూవింగ్ కాయిల్ అమ్మీటర్ పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయండి. తరువాత షంట్ ఫీల్డ్ వైండింగ్ E1ని షంట్ చేయడానికి నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయండి. తరువాత E2ని బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయండి. కరెక్ట్ పొలారిటీతో సర్క్యూట్ కి ప్యారలల్ గా మూవింగ్ కాయిల్ వాల్ట్ మీటర్ కనెక్ట్ చేయండి. స్విచ్ S1 క్లోజ్ చేసి అమ్మీటర్లో 20 MA పొందడానికి రియోస్టాట్ సర్దుబాటు చేయడం ద్వారా సర్క్యూట్ ఆన్ చేయండి. వాల్ట్ మీటర్ మరియు మిల్లీ అమ్మీటర్ రీడింగ్స్ చదివి టేబుల్లో రికార్డ్ చేయండి. రియోస్టాట్ మార్చడం ద్వారా 40, 60, 80 మరియు 100 మిల్లీ ఆంపియర్స్ వంటి డిఫరెంట్ వాల్యూస్కి అమ్మీటర్ సెట్ చేసి టేబుల్లో వాల్ట్ మీటర్ రీడింగ్స్ నోట్ చేయండి. R=V/I ఫార్ములాలో వాల్టేజ్ మరియు కరెంట్ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా సర్క్యూట్ స్విచ్ ఆఫ్ చేసి రెసిస్టెన్స్ వాల్యూ R లెక్కించండి. మీరు వాల్టేజ్ మరియు కరెంట్ కూడా కొలవవచ్చు మరియు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా షంట్ ఫీల్డ్ వైండింగ్కి నేరుగా 220 వోల్ట్ DC పవర్ సప్లై అప్లై చేయడం ద్వారా రెసిస్టెన్స్ వాల్యూ లెక్కించవచ్చు. ఓమ్ మీటర్ ఉపయోగించి షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కొలవడం. సిరీస్ టైప్ ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ తీసుకోండి. సరైన ఓమిక్ రేంజ్ ఎంచుకోండి మరియు దాని వాల్యూని అప్రోప్రియేట్ రేంజ్కి సెట్ చేయండి. హై వాల్యూ రెసిస్టెన్స్ కొలవడానికి సిరీస్ టైప్ ఓమ్ మీటర్ ఉపయోగిస్తారు. డయాగ్రామ్లో చూపించిన విధంగా మిషన్ యొక్క షంట్ ఫీల్డ్ టెర్మినల్స్కి మీటర్ లీడ్ కనెక్ట్ చేయండి. దిగువ షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ చదివి రికార్డ్ చేయండి. షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ 200 ఓమ్స్. వాల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ మెథడ్స్తో కొలిసిన కొలతతో రీడింగ్స్ కంపేర్ చేయండి. వాల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ ఉపయోగించి ఆర్మాచర్ రెసిస్టెన్స్ కొలవండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా కరెక్ట్ పొలారిటీతో 6 వోల్ట్ బ్యాటరీ, స్విచ్ S1, రియోస్టాట్, మూవింగ్ కాయిల్, అమ్మీటర్ని ఆర్మాచర్ టెర్మినల్స్ A1 మరియు A2తో సిరీస్లో కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా సరైన పొలారిటీతో సర్క్యూట్ కి ప్యారలల్ గా మూవింగ్ కాయిల్ వాల్ట్ మీటర్ కనెక్ట్ చేయండి. రియోస్టాట్ మాక్సిమం పొజిషన్లో ఉంచబడిందని నిర్ధారించుకోండి మరియు స్విచ్ S1 మూసివేయడం ద్వారా సర్క్యూట్ ఆన్ చేయండి. కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ సమయంలో ఆర్మాచర్ నెమ్మదిగా తిరగడం ప్రారంభిస్తుంది.
అవుతుంది. ఇలాంటి కొన్ని సందర్భాల్లో రీడింగ్ అవాయిడ్ చేయడానికి ఆర్మాచర్ ని చేతో స్టడీ పొజిషన్ లో పట్టుకోండి. రియోస్టాట్ సర్దుబాటు చేయడం ద్వారా అమ్మీటర్ రీడింగ్ 0.5 ఆంపియర్ కి సెట్ చేయండి. చేతితో ఆర్మాచర్ ని వేర్వేరు స్థానాలకు తిప్పి రీడింగ్ స్థిరంగా ఉండేలా చూడండి. రియోస్టాట్ లో రెసిస్టెన్స్ క్రమంగా తగ్గించండి. అమ్మీటర్ రీడింగ్స్ ని 1.5, 2 మరియు 2.5 ఆంపియర్స్ వంటి డిఫరెంట్ వాల్యూస్ కి సెట్ చేయండి. టేబుల్ లోని వాల్ట్ మీటర్ రీడింగ్స్ నోట్ చేసుకొని R=V/I ఫార్ములాలో వోల్టేజ్ మరియు కరెంట్ కరస్పాండింగ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా రెసిస్టెన్స్ లెక్కించండి. సర్క్యూట్ స్విచ్ ఆఫ్ చేసి ఆర్మాచర్ రెసిస్టెన్స్ యావరేజ్ వాల్యూ కనుగొనండి. ఓమ్ మీటర్ ఉపయోగించి ఆర్మాచర్ రెసిస్టెన్స్ కొలవండి. ఆర్మాచర్ టెర్మినల్స్ అంతటా ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ కనెక్ట్ చేసి రెసిస్టెన్స్ కొలవండి. ఆర్మాచర్ యొక్క లో వాల్యూ రెసిస్టెన్స్ కొలవడానికి షంట్ టైప్ ఓమ్ మీటర్ ఉపయోగించండి. చేతితో ఆర్మాచర్ ని వేర్వేరు స్థానాలకు తిప్పి రీడింగ్ స్థిరంగా ఉండేలా చూడండి. మీటర్ రీడింగ్ నోట్ చేసి దానిని క్రింద రికార్డ్ చేయండి. ఆర్మాచర్ రెసిస్టెన్స్ వాల్యూ 0.5 ohms. వాల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ మెథడ్స్తో కొలిసిన కొలతతో రీడింగ్స్ కంపేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. DC మిషన్ నేమ్ ప్లేట్ వివరాలు చదివి వివరించగలరు. DC మిషన్ టెర్మినల్స్ టెస్ట్ చేసి ఐడెంటిఫై చేయగలరు. వాల్ట్ మీటర్, అమ్మీటర్ మరియు ఓమ్ మీటర్ పద్ధతి ద్వారా DC మిషన్ షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కొలిచి రిజల్ట్స్ కంపేర్ చేయగలరు. వాల్ట్ మీటర్, అమ్మీటర్ మరియు ఓమ్ మీటర్ పద్ధతిని ఉపయోగించి ఆర్మాచర్ రెసిస్టెన్స్ కొలిచి వెరిఫై చేయగలరు. DC మిషన్స్ లో ఫీల్డ్ మరియు ఆర్మాచర్ వైండింగ్ రెసిస్టెన్స్ కొలవడం గురించి అభ్యాసం ఇంతటితో ముగిసింది. తర్వాత అభ్యాసంలో కలుద్దాం.